నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో శ్రీ కోదండ సీతారామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం సాయంకాల సమయాన అంగరంగ వైభవంగా మేళతాళాల కోలాట నృత్య ప్రదర్శనలతో పండితులు బుర్రా వాసుదేవాచార్యులు వేద మంత్రాల నడుమ ఆలయ కమిటీ వారు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలలో రాత్రి సమయంలో కళ్యాణం జరిగే పురాణ చరిత్ర కలిగిన ఏకైక దేవాలయం ఇక్కడ విశేషం కావడం వల్ల చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాల ప్రజలు ఈ కళ్యాణ మహోత్సవంలో సీతారామచంద్రమూర్తి దివ్యమంగళ స్వరూపాన్ని చూడడానికి వేలాదిగా తరలివస్తారని ఆలయ కమిటీ ఈవో సమత తెలియజేశారు. ఎవరున్నారు ఈ లోకంలోని ప్రశ్నించినప్పుడు రామో విగ్రహవాన్ ధర్మస్వరూపమై విగ్రహ రూపమై వెలిగినటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్ నారాయణ స్వామి స్వరూపమైనటువంటి రామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించి అయోధ్య నగరానికి మహారాజైనటువంటి ఉన్నాడు. ఒకే ఒక్కడు, ఆయనే రామచంద్రమూర్తి. అందుకే ఇది జగత్ కళ్యాణం. స్వామివారి యొక్క జగత్ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతోంది. ఒక్కసారి అందరూ కూడా మర్యాదపురుడో తమ రామచంద్రమూర్తికి, రామచంద్రమూర్తికి, రామచంద్రమూర్తికి. కొద్ది నిమిషాల్లో సీతారామచంద్ర స్వామి వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా మేళతాళాల మధ్య, కప్పు వాయిద్యాల మధ్య, పిడవాల కోలాటాల మధ్య స్వామి వారు అత్యంత వైభవంగా విజయకుమారు. కావున సీతారామచంద్ర స్వామి వారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 50 మంది ప్రజానికాన్ని త్వరగతిగా వచ్చి స్వామి వారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి కళ్యాణ మండపం వద్ద మొత్తవరం సీతారామ